ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచారం. కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలోని 667 సర్వే నంబర్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం రైతులతో అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. కంపెనీ ఈరోజు అభిప్రాయ సేకరణకు అధికారులు అదేవిధంగా రైతులతో సమావేశం ఏర్పరిచారు. అందులో భాగంగా ప్రధానంగా మా ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దని చెప్పి యువకులు ప్రజలు బిక్నూరు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రైతులు మేము భూమి ఇవ్వమని చెప్పి అధికారులను నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో 2 అధికారులపై వేటు పడింది. ఒకరిని బదిలీ చేశారు, మరొకరిని సస్పెండ్ చేసిన పరిస్థితి. జిల్లా సూపరింటెండెంట్ను సెలవుపై వెళ్లాలని చెప్పి జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య ఘటనలో 2 కోట్లతో ఇన్సూరెన్స్ కోసం డబ్బుల కోసమే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేశారు. 6గురిని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో తీగలాగితే డొంక కదిలిన చందంగా తయారైంది. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.